అడ్మిషన్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీకు అడ్మిషన్ ఇస్తామని ఏ కాలేజ్ స్టూడెంట్స్ ని బలవంతం చేయకూడదు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజ్ అయినా అడ్మిషన్ ఇస్తున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని ఫిజికల్ గా వెరిఫై చేయాలి. దాని జెరాక్స్ ఆర్ ఫోటో కాపీ చేసి మన దగ్గర అటెస్టేషన్ చేయించుకోవాలి. ఆ ఫోటో కాపీ ఆ జెరాక్స్ మాత్రమే కాలేజ్ దగ్గర ఉండాలి తప్పితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంచండి. ఇవి ఉంటేనే మేము మీకు అడ్మిషన్ ఇస్తాం. ఈ జెరాక్స్ కాపీతో పని అవ్వదన్నా ఆర్ ఏదైనా సందర్భంలో మీరు కాలేజ్ ని వదిలి వెళ్ళిపోదాం అంటే ఈ ఫీజులన్నీ కడితేనే మీకు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాయని మీకు బలవంతం చేస్తున్నా. ఫస్ట్ అసలు ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీ కిందకి వస్తుందో ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి మెయిల్ పెట్టండి. లెట్స్ సే మీ కాలేజ్ జేఎన్యూ అనంతపూర్ కిందకి వస్తుంటే దెన్ ఆ యూనివర్సిటీ నేమ్ పక్కనే బీసీ మెయిల్ అని టైప్ చేయండి. ఒక 1 వీక్ లో తను మీకు ఆన్సర్ చేయకపోతుంటే యూజీసీకి సంబంధించిన మీరు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఈమెయిల్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఈమెయిల్ కి మెయిల్ పెడితే మీ డాక్యుమెంట్స్ మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. అండ్ ఆ కాలేజ్ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది పిల్లల నుండి చదివిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలియాలి. ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.